వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. ఇదే సిట్ ఆఫీస్ పిలిచి రోజు విచారణ చేసేవాళ్ళు. ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగడం, విచారణలో భాగంగా ఈరోజు విచారణ అనంతరం యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ కొన్ని డైరెక్షన్స్తో ఈరోజు డిస్మిస్ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే పోలీసుల అదుపులోనే ఉంటూ వాళ్ళు ఇక్కడ వాళ్ళ విచారణకు సహకరిస్తూ వస్తున్నారు. ఇప్పుడే 7:15 సిట్ అధికారులు వాళ్ళను అరెస్ట్ చేసినట్లు నిర్ధారించడం జరిగింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం మార్నింగ్ 8 o'clock కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఇప్పుడే తెలియజేయడం జరిగింది. రేపు కోర్టులో 8 గంటలకు తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో వాళ్ళ వైద్య పరీక్షల అనంతరం 11 గంటలకు 10:30-11 గంటలకు కోర్టులో హాజరుపరిచే అవకాశం మెండుగా కనిపిస్తుంది. కేసులు పెడుతున్న తీరు, విచారణ జరుగుతున్న తీరు మీరు ఎట్లా చూస్తూ ఉంటారు? ఐఏఎస్ నుంచి చివరికి అంటే పొలిటికల్ లీడర్స్ నుంచి చివరికి ఐఏఎస్ వరకు ఈ కేసు చేరింది. ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగము, ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో కేసులు పెట్టారు కాబట్టి మేము దాని కౌంటర్గా అందరి మీద కూడా కేసు పెడతాము. ఆ కేసుల్లో అందరినీ కూడా మేము వాళ్ళైతే ఎవరైతే ఎవరెవరి పాత్ర ఉన్నా లేకపోయినా ఆ రోజు పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా, అధికారులు అనే వాళ్ళు ఎవరేం చేస్తారు, ఎవరైనా కూడా ప్రభుత్వం ఆ రోజు చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారము వాళ్ళు చెప్పినటువంటి చేస్తారు. కానీ ఐఏఎస్లను ఐపీఎస్లు దానికి బాధ్యులుగా చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇది సంప్రదాయం అనేది కొనసాగుతుంది. ఇది మరి ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు, కానీ ఇది మంచి సంప్రదాయం అయితే మాత్రం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.